ఆది కాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి వస్తారు, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆశీర్వాదము దేవుడిస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదంలో 3 రకాలైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఫలించుట, రెండవది అభివృద్ధి, మూడవది మనం ఫలించుట నేర్చుకున్నాం, అభివృద్ధి నేర్చుకున్నాం. మూడవదిగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? విస్తరించుట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు విస్తరించుట అనే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. వాక్యంలో మనం చూస్తే కనుక నిర్గమాకాండము 1:12 చదవండి. నిర్గమాకాండము 1:12 అందరూ కూడా తీయండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చూడండి, వారిని ఏం చేస్తున్నారంట? కాబట్టి వారి మీద ఏమండి, వారిని శ్రమ పెట్టాను, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏమయ్యారంట? దేవునికి స్తోత్రం కలగండి. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా శ్రమలు పెట్టే కొద్దీ వాళ్ళు ఏమయ్యారంట? విస్తరించి ప్రబలేరంట. అంటే ఎక్కువైపోయారు, విస్తరించారు. 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళిన వారు ఎలాగయ్యారంట? వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారంట? 30 లక్షల పైచిలకు ప్రజలు వచ్చారంట. అంటే ఎంతగా విస్తరించారు ప్రజలు? శ్రమలు పెట్టే కొద్దీ వాళ్ళు ఏమయ్యారంట? విస్తరించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప తోడుగా ఉంటే శ్రమ పెట్టే కొద్దీ కూడా విస్తరించబడతారు. హల్లెలూయా. ఒక రంగా చెప్పాలంటే దేవుని బిడ్డలకి శ్రమలే విస్తరించడానికి కారణమవుతుంది. అర్థమైందా? దేవుని బిడ్డలకి ఒక రకంగా శ్రమలే విస్తరించడానికి కారణమవుతుంది. ఇంకో ఉదాహరణ చెప్పాలి. అపోస్తల కార్యంలో మనం చూస్తే కనుక సంఘము ఏమండి 8వ అధ్యాయం అనుకుంటా. 8వ అధ్యాయంలో చూడండి ఫస్ట్ లోంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. చెదిరిన వారు ఏం చేశారంట? మనుషులు 4 కాబట్టి చెదిరిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సంఘము, అందరు చూడండి, తల పైకెత్తండి. సంఘము మొదటి సంఘానికి శ్రమలు వచ్చినాయి, భయంకరమైన శ్రమలు వచ్చినాయి అంట. భయంకరమైన శ్రమలు వచ్చినందున ఏమైందంట? ఏమండి, అక్కడ ఉన్న వారు ఏమయ్యారు? అపోస్తులు తప్ప చెప్పండి, మిగతా వారందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, సువార్త విస్తరించబడింది. దేని వల్ల చెప్పండి? సంఘానికి ఏమొచ్చింది? శ్రమ, హింసలు. సంఘానికి హింసలు కలగడం వల్ల ఏమొచ్చిందంట? శ్రమలు, హింసలు రావడం వల్ల సువార్త ఏమైందంట? విస్తరించబడింది. హల్లెలూయా. ఇప్పుడు హింసలు రాకపోతే సంఘం ఒకచోటే ఉంటది రాక. ఇప్పుడు ఒక చోట ఉంది సంఘం ఇలాగా. కానీ హింసలు వచ్చినప్పుడు ఏమైంది? మీరందరూ ఇక్కడ అపోస్తులు అనుకుందాం, వీళ్ళందరూ అపోస్తులు, వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరందరూ వెళ్ళిపోయి ఏం చేస్తారు? దేవుని సువార్తను చెప్పండి, దేవుని సువార్తను చక్కగా ప్రకటిస్తున్నారు. అప్పుడు ఏమైందంటే సువార్త విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. శ్రమల వలన ఏం జరిగిందంటే సువార్త విస్తరించబడింది. శ్రమల వలన ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు విస్తరించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం నేర్చుకున్న విస్తరించబడుట అనే మాట, ఇప్పుడు శ్రమలు ఎవరికైతే దేవుని బిడ్డలకు వస్తాయో వారు ఏమవుతారంట? విస్తరించబడడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో ఇంకో మాట మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1:10 చదవండి. మిమ్ము విస్తరింపచేశాను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వల్ల విస్తరించి ఉన్నారు. చూడండి, ఎలా విస్తరించబడ్డారంట? అంటే విస్తరించడానికి ఎవరు చేశారంట?
చెప్పండి. దేవుడు అందరు చూడండి, దేవుడు వారిని విస్తరింపజేశాడు కాబట్టి వారు ఆకాశ నక్షత్రం వల్ల విస్తరించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను విస్తరింప చేయరుగాక. హల్లెలూయా. విస్తరించబడటం అనేది చాలా మంది అందరూ కోరుకునే ఒక ప్రక్రియ. అందరూ కూడా విస్తరించబడడం అనేది కోరుకుంటారు. పాత కాలంలో మనం చూస్తే కనుక రాజులు వాళ్ళ రాజ్యాలను ఏం చేసేవాళ్ళు అంటే విస్తరింపజేసేవాళ్ళు. వాళ్ళ రాజ్యాన్ని అనేకమైన ప్రాంతాలకు ఏం చేసేవాళ్ళు, విస్తరింపజేసేవాళ్ళు. అలాగే మనం ప్రార్థన చేస్తాం, సంఘ సరిహద్దులు ఏమవ్వాలి, విస్తరించబడాలి. హల్లెలూయా. విస్తరణ అనేది ప్రతి వారు కోరుకుంటారు. ఒక వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళ వ్యాపారం అభివృద్ధి విస్తరించాలి. చెప్పండి. ఒక వ్యాపారంలో అభివృద్ధి అనేది విస్తరణ అనేది చాలా మంది కోరుకుంటారు. అలాగే సంతానం అభివృద్ధి విస్తరించాలని కూడా చాలా మంది కోరుకుంటారు. హల్లెలూయా. ప్రతి వారికి విస్తరణ కావాలి. అయితే ఈ రోజు ఒక విస్తరించబడటం అనే అనుభవం ఎవరు ఇస్తారు మనకంటే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ద్వారానే మనకి విస్తరించడం అనేది జరుగుతుంది. అది వ్యాపారంలోనైనా, కుటుంబమైనా, లేదా ఆర్థిక పరమైనదైనా, లేదా ఇతరత్ర ఆత్మీయదైనా, ఏదైనా సరే సంఘం అభివృద్ధి అనేది ఎవరు ఇవ్వాలంటే అది ప్రభు ద్వారానే పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మనలను విస్తరింప చేయను గాక. మీ కుటుంబాన్ని విస్తరింప చేయను గాక. మీ వ్యాపారాలను విస్తరింప చేయను గాక. మీ పని పాటలు విస్తరింప చేయను గాక. నమ్మేవారికి మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. పక్వాళ్ళకి చెప్పండి, దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? ఆయన మొదటి ఆశీర్వాదమే అది. దేవుడు విస్తరింపజేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఫలింపజేస్తాడంట, అభివృద్ధిని ఇస్తాడంట, అట్లాగే ఏం చేస్తాడంట, విస్తరింపజేస్తాడంటున్నాడు. ఈ రోజు మనందరం కూడా విస్తరింపబడదుము గాక. యేసుక్రీస్తు నామములో మీరందరూ విస్తరించబడదురు గాక. రెండవదిగా మనం చూస్తే వాళ్ళు చూడండి, అదే ద్వితీయోపదేశ కాండములో 35 చూడండి. ద్వితీయోపదేశ కాండము 35. 35 అధ్యాయం 5వ వచనం. ఒకటి అసలు అన్నాను నేను. 35 చదవండి. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవది అంటున్నాడు ప్రభు, మీ పితరుల కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ విస్తరింపజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట తీసుకోండి. మీ తల్లిదండ్రుల కంటే దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయను గాక. మీకంటే మీ పిల్లలను దేవుడు విస్తరింప చేయను గాక. హల్లెలూయా. మీ పితరుల కంటే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. మీకంటే మీ బిడ్డలను ఇంకా బహుగా దేవుడు ఆశీర్వదించును గాక. అదే చెప్తున్నాడు, మీ పితరుల కంటే మిమ్మల్ని ఎక్కువగా నేను విస్తరింపజేస్తాను. ఎవరు కోరుకుంటున్నారు ఈ ఆశీర్వాదాన్ని? దేవునికి స్తోత్రం చెప్పండి. విస్తరింపబడాలి. మన పితరుల కంటే కూడా మనమే ఎక్కువగా విస్తరించబడతామంట. మనకంటే మన బిడ్డలు ఇంకా ఎక్కువగా విస్తరించబడుతురు గాక. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మూడోది ఎలాగా అంటే చూడండి, దేవుడు 116 7వ వచనాన్ని కూడా చదవండి. ఇంకొక విస్తరణ, నీకు క్షేమము విస్తరించును గాక అని మాట చూడండి. దేవుడు ఏం విస్తరింపజేస్తాడంట? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకి క్షేమం విస్తరింపజేసే దేవుడై ఉన్నాడు. మనకు క్షేమం ఎవరు ఇవ్వాలి? చూడండి, ఆ కాలంలో మనం చూస్తే సొలొమోను కాలంలోనూ, అట్లాగే ఇంకొక ఎవరో రాజు ఆసా కాలంలోనూ దేవుడు నెమ్మది విస్తరింపజేశాడంట. ఏం చేశాడండి? ఆ కాలంలో రాజులు ఎవరు యుద్ధానికి రాలా. అలాగే దేవుడు అంటున్నాడు మనకి క్షేమము విస్తరింపజేస్తాడంట.
ఎవరైతే ప్రభువుని మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో వాళ్ళకి దేవుడు ఏమి విస్తరింపజేస్తాడో తెలుసా? మొదటి మాటగా మనం చూస్తే దేవుడు మనలను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాడు. రెండవదిగా మన పితరుల కంటే ఎక్కువగా మనల్ని విస్తరింపజేస్తాడు. మూడవదిగా మనం చూస్తే మనకి దేవుడి క్షేమమును విస్తరింపజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 3 రకాలైన ఇక్కడ విస్తరణలు అనేది మనకి కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కాలంలో ఏం విస్తరించబడుతుంది తెలుసా? పాపం విస్తరించబడుతుంది. చెప్పండి, పాపం విస్తరించబడుతుంది, అక్రమం విస్తరించబడుతుంది, మోసాలు విస్తరించబడుతున్నాయి. అలాగే వాక్యంలో మనం చూస్తే తిరుగుబాటు క్రియలు ఏం విస్తరించబడుతున్నాయి? తిరుగుబాటు క్రియలు. అలాగే భక్తుల్ని బాధించే విధానాలు, క్రైస్తవులను హింసించే విధానాలు విస్తరించబడతాయి, అక్రమాలు విస్తరించబడుతున్నాయి, పాపము వెచ్చరేగిపోతుంది. కాలంలో మనం ఉన్నాం. చూడండి, ఈ కాలనీలోనే భయంకరమైన పాపం, ఏమండి, భయంకరమైన పాపంలో మనం ఉన్నాం. ఇక్కడ పాపం మధ్య మనం జీవిస్తున్నాం. వాక్యంలో మనం చూడండి, మీకు కొన్ని మాటలు చెప్తా. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 13, 15 వచనాల్లో మనకు కనబడుతుంది. శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. చూడండి, ఎవరి పాపాలు విస్తరించబడుతున్నాయి అమ్మా? చెప్పండి, కళ్ళ పైకి ఎత్తండి అందరూ. చూడండి, అందరూ కూడా ఇశ్రాయేలు యొక్క పాపములు ఏమవుతున్నాయి అంట? చెప్పండి. అంటే దేవుని బిడ్డలు కూడా ఏమవుతున్నాయి అంట? పాపాలు విస్తరించబడుతున్నాయి. శత్రువులను కొట్టివేసినట్లుగా నేను మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన? చెప్పమ్మా. శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి. ఏం చేస్తారంట? కఠిన శిక్షలు. దేవుని బిడ్డలారా, మన పక్షంగా క్షేమం విస్తరించాలి కానీ మన పాపం విస్తరించకూడదు. అర్థమైందండి? ఏం విస్తరించకూడదు? పాపములు విస్తరించకూడదు. రెండవదిగా తిరుగుబాటు క్రియలు విస్తరించకూడదు. చూడండి, వాక్యంలో యెషయా గ్రంథము 59:12. యెషయా గ్రంథం 59:12 చదవండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఏం విస్తరించినాయి అంటండి? అందరికి చూడండి, తిరుగుబాటు క్రియలు, పాపపు క్రియలు. తిరుగుబాటు క్రియలు అంటే ఏంటి? తిరుగుబాటు అసలు ఏంటి? దేవుని మాట వినకపోవడమే తిరుగుబాటు. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడకపోవడమే తిరుగుబాటు. దేవుని మాటకి విధేయత చూపకపోవడమే తిరుగుబాటు. ఇక్కడ ఏం విస్తరిస్తున్నాయంట? పాపం విస్తరిస్తుందంట, అలాగే తిరుగుబాటు క్రియలు విస్తరిస్తున్నాయంట. దేవుని ప్రజలారా, మన విషయాల్లో ఏం విస్తరించాలంటే చెప్పండి, మన పితరుల కంటే మనం విస్తరించబడాలి. ఆకాశ నక్షత్రం వల్లే మనం విస్తరించబడాలి. మనకి క్షేమం విస్తరించబడాలి. అంతేగాని మన జీవితాల్లో పాపం విస్తరించబడకూడదు, అలాగే తిరుగుబాటు క్రియలు విస్తరించబడకూడదు. అర్థమైందండి? ఆ కాలంలో ఎలా ఉన్నాయంట? పాపము విస్తరించబడింది, తిరుగుబాటు క్రియలు విస్తరించబడ్డాయి, అలాగే దేవుని బిడ్డల అక్రమము విస్తరించబడింది. ఇంకో మూడో మాట ఏంటంటే అక్రమము, మోసము, దగ, ఇవన్నీ కూడా ఈ కాలము బహుగా విస్తరించబడుతున్నాయి. హల్లెలూయా. పాపము ఎలా విస్తరించిందో రోమపత్రికలో పౌలు అంటాడు, కృప కూడా అలాగే విస్తరించబడింది. ఎలా విస్తరించబడిందంట? పాపము ఎలాగ విస్తరించబడుతుందో కృప కూడా అలాగే విస్తరించబడింది. రోమపత్రికలు చూడండి అన్నమాట. కనపడలేదా? మూడో 4 ఉంటుంది చూడండి. ఇటుపక్క పేజీలో ఉంటుంది, 5లోనే ఉంటుంది చూడండి. 5లోనో 3లోనో 6 కాదు 5వ అధ్యాయంలో 21 చదవండి. మరియు
అపరాధము విస్తరించినట్లు ఆ. ధర్మశాస్త్రము ప్రవేశించును. ఆ, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెను, ఆ. అలాగే నిత్య జీవము కలుగుటకై ఉమ్. నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము ఆ. పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. చూడండి, ఈ మాట అర్థమైందా? పాపము ఎలాగ విస్తరించునో కృప కూడా అపరిమితముగా విస్తరించింది. ఇప్పుడు చూడండి, పాపము ఏం ఆధారం చేసుకుంది? మరణమును ఆధారం చేసుకొని విస్తరించింది. కృప ఏం ఆధారం చేసుకుందంటే జీవమును ఆధారం చేసుకున్నా. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. పాపము విస్తరించిన కొద్దీ ఏమవుతుందంటే ఇప్పుడు కృప కూడా, దేవుని కృప కూడా ఏమవుతుందంటే విస్తరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మనము విస్తరించబడాలంటే మనం ఏం చేయాలి? ఊరికే దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడా? ఊరికే దేవుడు దీవిస్తాడా? ఊరికే దేవుడు అభివృద్ధినిస్తాడా? ఊరికే ప్రజలను ఆశీర్వదిస్తాడా అంటే కాదు. మనం చేయవలసినవి మనం చేసినప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే చేసినప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఈ రోజు మనం నేర్చుకుంటున్నాము, దేవుడు మనల్ని ఎలాగ విస్తరింపజేస్తాడంటే ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తాడు. రెండవదిగా మన పితరుల కంటే దేవుడు మనల్ని ఎక్కువగా విస్తరింపజేస్తాడు. మూడవదిగా క్షేమము దేవుడు విస్తరింపజేస్తాడు. అయితే ఈ లోకంలో ఏది విస్తరిస్తుందంటే అక్రమము విస్తరిస్తుంది, పాపము విస్తరిస్తుంది, తిరుగుబాటు విస్తరిస్తుంది కదా. ఇవన్నీ విస్తరిస్తున్న కాలంలో ఉన్నాం. కానీ మనం అలా కాదు. ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మనలను ఆశీర్వాదకరంగా దేవుడు మనం విస్తరింపచేయును గాక. అయితే మరి విస్తరించబడాలంటే మనం ఏం చేయాలి? ఊరికే దేవుడు ఎవరిని ఆశీర్వదించడు. మనం చేయవలసింది మనం చేయాలి ప్రభు దగ్గర. అమ్మా, అందరు చూడాలి, మనము వచ్చినంత మాత్రాన మందిరానికి దేవుడు ఆశీర్వాదం అనేది ఇవ్వడు. కానీ మనం చేయాల్సినవి మనము చేయాలి. అప్పుడే ప్రభు మనకేం చేస్తాడు? ఆశీర్వాదం అనేది ఇస్తాడు. ఒకటి మనం చూద్దాం, దేవుని సన్నిధిలో ఎలాగ మన దేవుడు ఆశీర్వదిస్తాడో. మొదటిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 30:16 చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 30:16 చూడండి. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా చూడండి ఏమి రాయబడి ఉంది? నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాని ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించమని నేను నీకు ఆజ్ఞాపించున్నాను. అట్లు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరుచుకున్న దేశంలో నేను ప్రవేశించు దేశంలో నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి, చెప్పండి. ఇక్కడ చూడండి, నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నువ్వు బ్రతికి విస్తరించబడాలి. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మొదటిగా ప్రేమించాలి, రెండవదిగా మార్గమును అనుసరించాలి, మూడవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువును ప్రేమించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించాలి. ఇలాగ ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వాళ్ళని విస్తరింపజేయును గాక. చూడండి, విస్తరణ అనే దానికంటే ముందు రెండు చేస్తాడు ప్రభు. ఒకటి ఆశీర్వాదం అంటే ముందు ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మూడవదిగా మనల్ని ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరిని దేవుడు విస్తరింపజేస్తాడు? ఎవరిని దేవుడు ఫలింపజేస్తాడు? ఎవరిని దేవుడు అభివృద్ధిలోకి నడిపిస్తాడంటే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవునిని ప్రేమించాలి. 2, ఆయన మార్గంలో నడుచుకోవాలి. 3, ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం పాటించాలి. ఇలా చేస్తేనే దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు.
అన్నాడు. అలా చేస్తే కనుక మిమ్మల్ని ఆ దేశంలోకి ప్రవేశపెట్టి అక్కడ మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. ఇప్పుడు చెప్పండి, దేవుడిని మనం మొదటిగా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునిని ప్రేమించబట్టే మేము అందరం ఇక్కడికి వచ్చామంటారు కదా, అవునా కాదా? చెప్పట్లేదు ఏంటి? ఆకలేస్తుంది ఏంటి అప్పుడే? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించే మీ ఇక్కడికి వచ్చారా రాలేదా చెప్పండి, అవునా? దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. సమస్తము మేలు కొరకే సమస్తము దేవుడు జరిగిస్తాడు కదా. ఇప్పుడు దేవుని ప్రేమించిన వారిని ఆయన తప్పిస్తాడని కూడా రాయబడింది. ఎక్కడ? 91వ కీర్తనలో. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. అతను నా నామమును ఎరిగిన వాడు కాబట్టి అతనిని ఘనపరిచెదను. ఇంకోటి ఏంటి? అతడు నా మీద ఆధారపడతాడు కాబట్టి అతనికి అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటా అన్నాడా? ఇంకోటి ఏదో ఉంటుంది. 3 విషయాలు అక్కడ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, ఇస్తాడు, అతనికి చూపిస్తానన్నాడు. చూడండి ఇక్కడ చూడండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పించాను. ఇప్పుడు దేవునిని ప్రేమించడం అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. అందరు చూడాలి. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, విస్తరింపజేయాలన్నా దేవుని ప్రేమించాలి. దేవునిని ప్రేమించడం అనే మాటకి 3 మాటలు నేర్చుకోవచ్చు మనం. ఎవరు దేవుని ప్రేమిస్తున్నాడు? అందరూ చెప్పారు మీరు అందరూ దేవుని ప్రేమిస్తున్నారని, మంచిదే. కానీ మాట ప్రకారంగా నమ్మడు దేవుడు. మీరు నన్ను అభిమానిస్తారంటే ఓకే అంట. మీ అభిమానం ఎలాగా అంటే ఏదో క్రియల ద్వారా జీవించాలి. మీరు మటన్ తీసుకొని మటన్ బిర్యానీ, లేకపోతే గులాబ్ జాములు ఇలాంటివి తెచ్చి పాస్టర్ గారు తినండి అంటే అప్పుడు నేను అనుకుంటా నిజంగా అభిమానం ఉందని. అంతేగాని పాస్టర్ గారు మీరంటే నాకు అభిమానం ఉందని మాట చెప్తే సరిపోయిద్దా? ఏమండి, దేవుడు అంటే ప్రేమిస్తున్నారని చెప్పారు, బాగుంది. కానీ ఆ ప్రేమ ఏది? క్రియలు చూపించాలిగా. ఇప్పుడు ప్రభు నమ్మాలా లేదా? ఇప్పుడు భర్తకి భార్య మీద ప్రేమ ఉంటది చెప్పండి, భార్యకి భర్త మీద ప్రేమ ఉంటది అని చెప్పడే సరిపోదుగా. వాళ్ళు ఏం చేస్తారు? భార్యకి భర్త మీద ప్రేమ ఉంటే అతనికి నచ్చిన వండి మంచి డిష్ వండి పెట్టింది. మరి భర్త ఏం చేస్తాడు? భార్యకి ఏది తెస్తే భార్య సంతోషపడుతుందో తెలుసుకొని బయట నుంచి అది తీసుకొచ్చిస్తాడు. అది ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నారు? క్రియ. అలాగే మరి దేవుని ప్రేమించారని చెప్తున్నారు కదా మీరందరూ. మరి మీరు ఎలా చూపించాలి? ప్రభు కంటే క్రియ చూపించాలి. అప్పుడే ప్రభు నమ్ముతాడు. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు ఏం కోరుకుంటున్నాడు? క్రియల ద్వారా ప్రేమించాలి, లేదో క్రియలు చూపించాలి. మొదటిది ఏమనుందో తెలుసా వాక్యంలో? నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే దేవునిని ప్రేమించినట్లే. 1 యోహాను సువార్తలో రాయబడిన మాట. మొదటి మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 4 చదువమ్మ. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అవుతాడంట. చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? దేవునిని ప్రేమించాను అని చెప్పుకున్న వారు ఎవరైనా తన సహోదరుని ప్రేమించకపోతే అతను అబద్ధము చెప్పిన వాడు. ఏం చెప్తున్నాడంట? ఇప్పుడు మీరు అందరూ దేవుని ప్రేమించారని చెప్పారు కదా, బాగుంది. కానీ మీరు కనుక మీ సహోదరుల్ని మీ చుట్టుపక్కల వాళ్ళని, లేదా మీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా, అక్క చెల్లెలు ఎవరైనా, సహోదరులు ఎవరైనా, లేకపోతే చూడండి అమ్మా, ఆత్మ సంబంధమైన సహోదరులైనా, సహోదరులు అంటే ఎంతమంది అయినా వస్తారు. నీ చుట్టుపక్కల వాళ్ళు రావచ్చు, సంఘంలో ఆత్మ సంబంధమైన వాళ్ళు రావచ్చు, లేకపోతే నీ రక్త సంబంధాలు కావచ్చు, ఎవరైనా సరే. చూడండి, వీళ్ళని నువ్వు ప్రేమించలేని మనసు, నీకు ప్రేమించే మనసు కనుక నీకు లేకపోతే నువ్వు దేవునిని ప్రేమించాలని దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు అన్నది దేవుని ప్రేమిస్తానని వెంటనే దేవుడు అంటాడు అబద్ధం.
అబద్ధం చెబుతున్నావు నువ్వు అంటాడు. వాక్యం అదే చెప్తుంది కదా. ఎందుకంటే కనబడే సహోదరుని ప్రేమించలేడు వాడు కనబడే దేవుడిని ఎలాగా ప్రేమిస్తాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించామంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు దాన్ని ఒప్పుకుంటాడు? ఆ మాటని చెప్పండి, ఈ వాక్యం ప్రకారం చెప్పండి. అంటే అవును, క్రియల ద్వారా. ఏంటి ఆ క్రియలు? మనము సహోదరులను మనము ప్రేమిస్తే దేవుడు అప్పుడు అంటాడా, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. రెండోది అక్కడ కిందకి వెళ్తే 5వ అధ్యాయంలో ఉంటుంది, 2వ వచనం, 5:2. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమి, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలను చెప్పండి, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. మొదటిగా దేవుని ప్రేమించడం అంటే సహోదరులను దేవుని ఆజ్ఞల్లో ఇది కూడా వస్తుంది, 2 ఆజ్ఞల్లో కదా. అంటే వివరంగా ఎందుకని విడివిడిగా చెప్పాను. ఒకటి చెప్పండి, సహోదరులను ప్రేమించాలి. రెండవది దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. మూడవది దేవునిని ప్రేమించడం అనే మాటకి మూడో అర్థం ఏంటంటే చెప్పండి, ఒక స్త్రీ వచ్చి, పాపాత్మ స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కాచి తల వెంట్రుకలతో పాదాలు కడిగినప్పుడు ప్రభు అంటాడు, ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి వీడు పాపములు క్షమించబడ్డాయి. అంటే దేవుడు ప్రేమించాడు అని ఎలా చెప్తున్నాడు? అక్కడ ఒక మెసేజ్ పాస్ చేశాడు, అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది అన్నాడు. వాళ్ళకి అర్థం కాదు ఆవిడ ఎలా ప్రేమించింది అంటే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆవిడ విస్తారంగా కన్నీరు కార్చి నా పాదములు కడిగింది అన్నాడు. అంటే ఇప్పుడు మూడవదిగా మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుడు మనం దేవుని ప్రేమించామంటే ఎలా రుజువు అవుతుందంటే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడం వలన. అవునా కాదా చెప్పండి? ఉందా అక్కడ మాట? అది అబద్ధమా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే విస్తారంగా ప్రభు దగ్గర ఎవరైతే కన్నీరు కార్చగలుగుతారో వారు కూడా ప్రభుని ప్రేమించిన వారు అంటున్నాడు అక్కడ. ఒకటి, పొరుగు వారిని ప్రేమించాలి. 2, దేవుని ఆజ్ఞలు ప్రేమించాలి. మూడవదిగా చెప్పండి, విస్తారముగా ప్రేమించాల. విస్తారంగా ఎక్కడో పెట్టకూడదు మైండ్. దేవునికి స్తోత్రం చెప్పండి. విస్తారముగా ఏం చేయాలి? కన్నీరు కార్చున్నారు. మరి విస్తారంగా దేవుని సన్నిధిలో ఏదైనా సరే కన్నీరు కార్చే వాళ్ళ జీవితాల్లో దేవుడు సంతోషముతో నింపబోతున్నాడు. హల్లెలూయా. 7 రోజులు ఎవరైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చారో ఆ కన్నీరుని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఏం చెప్తుంది? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీరుతో విత్తువాడు సంతోషంతో పంటలు కోసుకునే రోజు రాబోతుంది. ఈ రోజు నువ్వు కార్చని కన్నీరు, ఈ 7 రోజులు ఎవరైతే కన్నీరు కార్చారో వారి జీవితాల్లో సంతోషము దేవుడు ఇవ్వబోతున్నాడు. సంతోషం వారు కోసుకోబోతున్నారు. ఇది ఖచ్చితంగా యేసు క్రీస్తు నామములో జరుగు తీరుతుంది. ఎందుకంటే వాక్యము అక్షరాల జరిగి తీరుతుంది. అది మనం పాటిస్తే ఖచ్చితంగా అది మన జీవితంలో జరిగి తీరుతుంది. నిజంగా చాలా మంది ఉపవాస ప్రార్థనలో లైట్ తీసుకొని ఏమందిలే అనుకునే వాళ్ళకి ఏం జరగవు. కానీ ఎవరైతే సీరియస్ గా ప్రభు పాదాలు పట్టుకొని హృదయాన్ని కుమ్మరించుకున్నారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. యేసు ప్రభు ఖచ్చితంగా చేసి తీరుతాడు. అన్న తన హృదయాన్ని కుమ్మరించుకుందండి దేవుని సన్నిధిలో. యాకోబు ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే తన పేరును ఒక దేశానికి పెట్టేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు కన్నీటికి చాలా విలువ ఉంది ప్రభు దగ్గర. హల్లెలూయా. అందుకే ఎవరైతే కన్నీరు కాలుస్తారో వారి జీవితాల్లో దేవుడు సంతోషంతో నింపునుగాక. హల్లెలూయా. చెప్పండి, కన్నీరుతో విత్తవాడు ఏం చేస్తాడు? మరి సంతోషం, మరి కన్నీరు కార్చారా ప్రభు దగ్గర? ఎవరైతే 7 దినములు కన్నీరు కార్చారో వారు ధన్యులు. వారికి దేవుడు గొప్ప మేలులు దయచేయునుగాక. హల్లెలూయా. చూడండి, దేవునిని ప్రేమించాలి మొదటిగా. రెండవదిగా ఏం చెప్పుకున్నాం? ఆయన మార్గము నడుచుకోవాలి, ప్రభు మార్గం. రెండవది ఏ మార్గం చెప్పండి? ఆయన మార్గం.
యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. నేను మంచి పోరాడుకుని నా కొరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కొరకు ఏముంది అన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క మార్గము పరిశుద్ధ మార్గం. యేసు ప్రభు యొక్క మార్గము యథార్థ మార్గము, నీతి మార్గము. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ఏంటి ఆయన మార్గం? నీతిమంతమైన మార్గం. ఇందాక మనం కీర్తన చదువుకున్నాం కదా, అదంతా చెప్పుకోవచ్చు. యేసు ప్రభు మార్గం, ఆయన మార్గం ఏంటంటే యథార్థముగా ఉండవాలి. ఆయన మార్గంలో ఎలా ఉండాలంటే మాట తప్పకోకుండా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ఏమంటే ఊరికి అబద్ధాలు ఆడితే ప్రభు అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకి. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడితే ప్రభు మనం చూసి ఏం చేస్తాడు కదా, ఈ పిల్ల ఏంటి పద్దాక, ఈ పిల్లవాడు ఏంటి పద్దాక అబద్ధాలు ఆడుతున్నారు, నా బిడ్డ ఉండి కూడా అలా చేస్తున్నాడు ఏంటనే దేవుడు అనుకుంటాడు. ఆయనకి అసహ్యం అంట. మరి ఆయన మార్గంలో ఉన్న మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపం చేయకూడదు. యోసేపు లాగా చక్కగా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ పరిశుద్ధంగా ఈ యొక్క దేవుని మార్గంలో నడుస్తున్న దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధంగా నడిస్తే ఇప్పుడు కష్టాలు పడవచ్చు, ఇప్పుడు నిందలు పడవచ్చు, ఇప్పుడు అవమానాలు రావచ్చు. కానీ ఒకనాడు యోసేపుని దేవుడు దీవించినట్లుగానే నిన్ను కూడా యోసేపు లాగా దేవుడు దీవించును గాక. యోసేపుని వదిలిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడని ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు వచ్చు, కానీ అంతిమ విజయము దేవుడు నీకు ఇచ్చును గాక. చివరిలో దేవుడు నేను ఘనంగా నిలబెట్టును గాక. ఆ శ్రమల్లోనే నశించిపోయేలాగా దేవుడు చేయడు, ఆ అవమానాల్లోనే నశించిపోయేలాగా దేవుడు చేయడు. ఆ నిందల్లోని, ఆ శ్రమల్లోని, ఇబ్బందులోనే నువ్వు పడి నశించిపోయే వ్యక్తివి కాదు. ఎందుకంటే దేవుని సంరక్షణలో నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని హస్తాలలో నువ్వు ఉన్నావు, దేవుని కాపుదలలో ఉన్నావు. యేసు రక్తము నీ మీద ఉన్నది. నువ్వు నశించిపోవడం కాదు, నువ్వు నశించిపోయేవాడిని రక్షించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నమ్మేవాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. నశించిపోవడానికి కాదండి ప్రభు మనం పిలిచింది, నశించిపోయే వారిని రక్షించడానికి దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి ఏమంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములంట, అయినాను అటన్నిట్లో దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నీతిగా ఉంటావు కాబట్టి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీతిమంతులకు ఆపద ఎవరు తప్పిస్తాడు? ప్రభు. నీతిమంతులకు ఆపద ఎవరు కాపాడతాడు? ప్రభు. పరిశుద్ధంగా ఉన్న వారికి ఆశీర్వదించకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పరిశుద్ధతను మనం విడిచిపెట్టకుండా, మన నీతిని మనం విడిచిపెట్టుకోకుండా, అందుకే లంచాలు తీసుకోకూడదు రాయబడింది అందులో కీర్తనలు కదా, పుచ్చుకోకూడదు. నీతిగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుల్లో ఉన్న వారి జీవితాల్లో శ్రమలు కలిగినను, కష్టాలు కలిగినను, నిందల అవమానాలు కలిగినను, తర్వాత కాలంలో దేవుడు వారిని ఎక్కడ ఉంచాడు తెలుసా? ఉన్నతమైన స్థానంలో. యోసేపు సైగ లేనిదే, యోసేపు మాట లేదో ఐగుప్తులో ఒక్కరు కూడా చేయడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఎవరిని? ఒక బానిసకి, ఒక పరాయి దేశంలో అమ్మివేయబడిన ఒక బానిసకి ఎంత ఆధిక్యత దేవుడిచ్చాడు తెలుసా? ఫరో రాజు కూడా రబ్బర్ స్టాంప్ వల్లే మారిపోయాడంట. ఎందుకు అలాగే దేవుడు అంతగా హెచ్చరించిన కారణం ఏంటి? శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని మీద సనగలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేకుండా అలాగే ప్రభు సన్నిధిలో ఓర్పు కలిగి ఆ భక్తిలో ముందుకు సాగాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. మనము కూడా పరిశుద్ధతలో రాజీ పడకూడదు. దానియేలు వలె భోజన విషయంలో కూడా నేను అపవిత్రం కాకూడదు అనుకున్నాడు. తినే ఫుడ్ విషయంలో కూడా నేను రాజీ పడిన అన్నాడు. రాజుగారు పెట్టే ఆహారం తింటే అపవిత్రం అయిపోతాము, మాకు ఆహారం వద్దు, మాకు ఆకుకూరలు. చూడండి, పరిశుద్ధతలో నిలబడే వారికి దేవుని కృప కూడా తోడుగా ఉంటుంది. మాంసం తినే వాళ్ళకంటే ఆకులు తినేవాళ్ళే. ఈ విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి? మాంసం రాజు తినే ఆహారం కంటే ఆకుకూరలు తినేవారి మొహాలు ఎలా ఉన్నాయంట?
ఎలా ఉందంటే దేవుని వెలుగు, దేవుని ప్రకాశం వాళ్ళ మీదకి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధులు దేవునికి ఎలా కనబడతారు తెలుసా? సౌందర్యవంతులుగా కనబడతారు. దేవునికి ఎవరు సౌందర్యంగా కనబడతారు? పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకటి చెప్పండి, ప్రేమించాలి. 2, 3 చెప్పండి, ఆజ్ఞలను మనము పాటించాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. సమయం ఇక్కడ అయిపోయింది ఒక మాట దగ్గరే. రెండవదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, అపోస్తల కార్యములు 9:31. మిగతా అన్ని కూడా నేను ఎక్కువ చెప్పను, లోతుగా చూడండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎలా విస్తరించారంట? 1 ప్రభువునందు భయము, 2 పరిశుద్ధాత్మ ఆదరణ. చెప్పండి, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ. ఈ 2 ఉన్నందున విస్తరించబడి. 1 భయం ఉండాలి, 2 పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కూడా మనకు ఉండాలి. సరే, ఇంకా నేను వివరించట్లేదు. తర్వాత మనం చూస్తే కనుక అపోస్తల కార్యములు 6:7 చదవండి. మూడవదిగా అపోస్తల కార్యములు 6:7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చూడండి, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించబడడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం ఏమైందంట? ప్రబలింది. ఎక్కడైతే దేవుని వాక్యం విస్తరిస్తుందో అక్కడ శిష్యులు కూడా లేదా దేవుని బిడ్డలు కూడా విస్తరించబడతారు. దేవుని వాక్యం ఎక్కడైతే విస్తరించబడుతుందో అక్కడ కూడా అభివృద్ధి ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం కూడా ఉంటుంది. హల్లెలూయా. ఒక సంఘములో ఏముండాలి? దేవుని వాక్యము ఏం చేస్తున్నావు నువ్వు? కూర్చో. 1 ప్రేమించాలి. చెప్పండి, ప్రేమించాలి, నడుచుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి. 1. 2 భయం ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి. 3 వాక్యము ప్రబలాలి, అక్కడ విస్తరించబడతారు. తర్వాతగా మనం చూస్తే గనక అపోస్తల కార్యం 6:5. కూర్చోవాలి. ఇద్దరు కూర్చోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ ఇద్దరు? కూర్చోరా. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక వాడును అగు నీకోలా విశ్వాసమందు స్థిరపరచబడిన వారు విస్తరించబడతారు. చెప్పండి అమ్మా, చెప్పండి. విశ్వాసమందు స్థిరపరచబడిన వారు విస్తరించబడతారు. తర్వాత మాట చూద్దాం. అయిపోయింది, ముగించేతన. 1 కొరింథీ పత్రిక 14:12. 1 కొరింథీ 14:12. తర్వాత ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. చూడండి, ఆసక్తి. ఏ ఆసక్తి ఉండాలి? ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి ఉంటే అవి మనకి ఏమైతే మనలను విస్తరింపజేస్తాయి. తర్వాత మాట చూస్తే చివరి మాటగా అదే 2 కొరింథీ 9:12. నేను అన్ని ఏం చెప్పట్లా, సమయం అయిపోయిందని. తర్వాత మాట చూడండి, కొన్ని రాసిన 2 ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగుచేయట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలాగ విస్తరించున్నదంట? దేవునికి ఏం చెల్లించాలంట? అమ్మ అందరూ చెప్పండి, ఇది చెప్పండి అందరూ. దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు ప్రతి సమయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు మనలను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 ప్రేమించాలి. చెప్పండి, నడుచుకోవాలి, ఆజ్ఞలను పాటించాలి. 2 దేవుని భయం ఉండాలి, పరిశుద్ధ ఆజ్ఞ ఉండాలి. తర్వాత వాక్యములో ప్రబలాలి, వాక్యములో ఎక్కువ విస్తరించాలి. తర్వాత విశ్వాసమందు స్థిరపరచబడాలి. చివరిగా చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు మనం ఎక్కువ చెల్లిస్తే
మనము అభివృద్ధి పొందుతాము, ఫలిస్తాము, ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ప్రభుకి మా చెప్పండి అందరూ కూడా, ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ప్రభు మనం రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా ఈ 7 రోజులు దేవుడు ఘనంగా జరిపించినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన కుటుంబాల పక్షంగా గొప్ప మేలు దేవుడు జరిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మంచి ఆరోగ్యాలు మనకి ఇస్తున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అనుదిన ఆహారం దేవుడు మనకి ఇస్తున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.